వ్యవసాయ రంగం నుంచి మనకి మార్కెట్లో కొనుగోలు చేసేది తక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. కావాలంటే ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళి నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో, రెగ్యులర్గా యూసేజ్ ఐటమ్స్ అనేది ఏదైతే ఉన్నాయో, ఫుడ్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో అవి ఒక్కసారి మీరు కొనుగోలు చేస్తే సూపర్ మార్కెట్లో నుంచి కానీ మన లోకల్ మార్కెట్లో నుంచి కానీ వాటి యొక్క విలువ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ హై కాస్ట్ ఏముంటుంది, డ్యూరబుల్ ఐటమ్స్, మన్నిక గల వస్తువులు లైక్ ఇంట్లో ఉండే టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, సిస్టమ్ కానీ, 2 వీలర్ 4 వీలర్, క్లాతింగ్, ఫర్నిచర్, ఓకే, కుకింగ్ యూటెన్సిల్స్, వీటి యొక్క కాస్ట్ అనేది అధికంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ యొక్క షేర్ అనేది పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటా వెన్ కంపేర్డ్ విత్ ద అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంతో పోలిస్తే ఖచ్చితంగా దాని యొక్క వాటా అనేది అధికంగానే ఉంటుంది. సో అయితే మరి సేవా రంగానికి సంబంధించిన వాటా హైయెస్ట్ అనేది ఎందుకు ఉంది? వెరీ సింపుల్, ఈ రెండిటితో కంపారిజన్ చేస్తే బయట మార్కెట్లో మనం కొనుగోలు చేసే ఆ వస్తువులు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ షేర్ అనేది ఏదైతే ఉందో, అత్యధికంగా అధిక విలువ గలవన్నీ కూడా చూసుకుంటే వస్తువులు కాదు, అధిక విలువ కలవన్నీ కూడా చూసుకుంటే సేవా రంగము.